5 హ్యాబిట్స్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హంగర్. నెవర్ సెటిల్ ఫర్ లెస్. ఏదైతే టర్న్ ఓవర్ ఇప్పుడు చేస్తున్నారో అక్కడ వరకే కాకుండా సాటిస్ఫై కాకుండా ఇంకా ఎక్కువ చేయాలని ఆల్వేస్ లోపల ఒక ఆకలి అనేది ఉండాలి, ఫైర్ అనేది ఉండాలి. రెండోది వచ్చేసి ఏంటంటే డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ గాసిప్స్ ఆర్ వేస్ట్ పీపుల్. టైమ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్ అని అంటాను నేను. మీరు అలాంటి వాళ్ళకే టైం ఇవ్వాలి. ఎవరికైతే టైం ఇస్తే వాళ్ళ వల్ల మీ బిజినెస్ ప్రోగ్రెస్ కావాలి. లేదంటే మీరు అలాంటి వాళ్ళకి టైం ఇవ్వండి, మీ టైంని ఉపయోగించుకొని అట్లీస్ట్ వాళ్ళన్న లైఫ్ లో ప్రోగ్రెస్ కావాలి. అంతేగాని మీరు టైం ఇస్తే వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు, మీ వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. వేస్ట్ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే అది వేస్ట్. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే గెటప్, డ్రెస్అప్ అండ్ షో అప్. ఓనర్స్ నేచర్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ కల్చర్. ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఓనర్ లాగానే చూడడానికి కనిపించారు, ఒక నార్మల్ పర్సన్ లాగా కనిపిస్తారు. అండ్ టీమ్ మెంబర్స్ కూడా ఇక నార్మల్ గానే ఉంటారు. డ్రెస్అప్ లేదు, షో అప్ లేదు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, ఒక కాన్ఫిడెన్స్ లేదు, ఏమీ లేదు అనమాట. సో అందుకోసం ఓనర్స్ నేచర్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ కల్చర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి గెటప్, డ్రెస్అప్ అండ్ షో అప్. ఇక నాలుగోది వచ్చేసి ఏంటంటే గెయిన్ నాలెడ్జ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. మా గురువులు నాకు ఒకటే చెప్పారు, వేణు ఏ రోజు కూడా నువ్వు కొత్త విషయం నేర్చుకోకుండా నీ డే అనేది వేస్ట్ కాకూడదు. ఇంకా ఐదో పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అట్లీస్ట్ 30 minutes. అంటే మీరు పొద్దున్నే లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి దాని తర్వాత మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఇక డే అంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు. లేటుగా లేసి దాని తర్వాత లేటుగా డే స్టార్ట్ చేస్తే ఏం ఎనర్జెటిక్ ఉంటారు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే అరే ఈ రోజు ఏం పనులు చేసినా ఆల్వేస్ ఇన్కంప్లీట్ గా పోతారు ఆఫీస్ నుంచి. అందుకోసమే ఈ 5 అలవాట్లు ఏవైతే సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఈ రోజు నుంచి అన్న ఈ 5 అలవాట్లు మనం అడాప్ట్ చేసుకొని మనం ఫాలో అవుతాం. ఒకవేళ ఈ రోజు నుంచి 5 అలవాట్లు మీరు ఫాలో చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కింద ఐ విల్ ఫాలో అని చెప్పేసి కమెంట్ లో నాకు మెన్షన్ చేయండి.